మరి సోషల్ మీడియాలో పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? బుద్ధులేని వ్యాపారమే కదా. మరి ఇలాంటి వ్యవహారం చేసినటువంటి ఆ లాభాన్ని ఈశ్వర సాయి కనీసం మందలించాడా? ఇప్పుడు ఆ బుగ్గుపాలైపోయినట్టు ఆడదాని జీవితాన్ని ఏ రకంగా నువ్వు గాడిలో పెట్టగలుగుతావు? ఇలాగా మాట్లాడటం కాదు. ఏదేమైనా ఆ పిల్ల పట్ల అబల పట్ల అన్యాయం చేసింది ఈశ్వర సాయి అండ్ వాళ్ళ ఆవిడ కూడా. ఫైల్ చేయాలా, కేసు కంపల్సరీ పెట్టాలా. మన పైరవసీని ఇప్పుడు ఒక ఇష్టమున్న ఆడ మగ కలిసి ఉండడానికి మనకి మన రాజ్యాంగమే కల్పించినటువంటి హక్కు. ఆ హక్కుని కాదనడానికి ఎవరికి లేదు. నీకు అభ్యంతరం అయితే నీ భర్తతో నువ్వు విడాకులు కోరు, అంతే తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే హక్కు లేదు నీకు. ఈ దేశంలో మన న్యాయ వ్యవస్థ మనకి ఇచ్చినటువంటి హక్కుని ఎవరు కాలు రాసే అవకాశమే లేదు. అలాంటిది డైరెక్ట్గా వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి వీడియో తీస్తూ అమ్మాయిని కొట్టి నా భర్త అమాయకుడు అని చెప్పి చిన్నపిల్ల మీద అబల మీద అన్యాయంగా అబండాలు వేసి తన జీవితాన్ని నాశనం చేసే అధికారం నీకు ఎవరిచ్చాడు? బుద్ధి లేకుండా నువ్వు అలా చేసావు. నీ భర్తను కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత నీది. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంటే భర్తను కంట్రోల్ నువ్వు పెట్టుకోవాలి కదా, తప్ప అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి నీకు ఎవరు ఎక్కిచ్చారు? కాబట్టి కేసు పెట్టడమే కాదు, ఖచ్చితంగా ఈశ్వర్ సాయిని వాళ్ళ మిస్సెస్ని కూడా ఇద్దరిని కూడా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. అయితే మాదేం తప్పు లేదు, ఓన్లీ ఆ వీడియో తీసిన పర్సన్నే మొత్తం ఇట్లా చాలా అంటే నా మీద ఆమెకి ఏముందో తెలియదు కానీ మరి ఆమె అంతా సరిగా దాన్ని కూడా జైల్లో పెట్టాలి కదా. ఈ వీడియో ఎవరైతే చేసిందో దాన్ని కూడా జైల్లో పెట్టాలి కదా అని వేళొచ్చి మీడియా ముందుకు అమ్మాయి తప్పు లేదని చెప్పి చెప్పాలా. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఆ అమ్మాయి తప్పు లేదు, తప్పు చేసింది మేమని మీరు చెప్పినప్పుడే ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది, బాగుపడుతుంది. అంతే తప్ప ఇష్టానుసారంగా మీరు సోషల్ మీడియాలో పెట్టేసి నాశనం చేసిన తర్వాత ఏం లేదు సంబంధం లేదంటే అందరూ వెకిలి నవ్వులు ఎరిచేష్టలు చేస్తారు. కాబట్టి క్షమాపణ చెప్పండి, అమ్మాయికి సారీ చెప్పండి, ఇద్దరు కలిపి ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయి తప్పు లేదు, అమ్మాయి మంచిదే, మేమే కావాలని చెప్పి ఇలా అల్లరి చేసాం అమ్మాయి జీవితం అని చెప్పి చెప్తే సరిపోతుంది. నిజంగా న్యాయం చేసి నేను చెప్పిందే ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి తప్పు లేదు, మేమే తప్పు చేసాం, క్షమాపణ కోరాలి. థ్యాంక్ యూ.